ఒకప్పుడు టీమిండియా జెర్సీ మీద కనిపించిన పేరు, అలాగే ఫీఫా వరల్డ్ కప్ను స్పాన్సర్ చేసిన కంపెనీ, 2 లక్షల కోట్ల విలువకు ఎదిగిన స్టార్టప్ ఇప్పుడు దాదాపు జీరోకు పడిపోయింది. అదే బైజూస్ కంపెనీ. ఒక టీచర్ కలగా మొదలైన ఈ కంపెనీ ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోయింది? ఎందుకు వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు? ఎందుకు పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోయారు? అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ కంపెనీ ఫౌండర్ బైజూ రవీంద్రన్కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష కూడా విధించింది. అసలు బైజూస్ను కూల్చింది వైఫల్యమా లేదా అదుపు తప్పిన విజయమా? కేరళలోని ఒక చిన్న గ్రామం అజీకోడ్లో టీచర్ కుటుంబంలో పుట్టినటువంటి బైజూ రవీంద్రన్ మొదట్లో ఒక సాధారణ ఇంజనీర్. కానీ అతని అసలైన టాలెంట్ మ్యాథ్స్ను చాలా సింపుల్గా చెప్పడం. ఫ్రీగా ఉన్న టైంలో క్యాట్ ఎగ్జామ్కు ఫ్రెండ్స్ కోచింగ్ ఇస్తూ ఉండేవాడు. ఒక్కో స్టూడెంట్ అలా చిన్న చిన్న క్లాస్ రూములు కాస్త పెద్ద పెద్ద స్టేడియాలుగా మారిపోయాయి. అక్కడే బైజూస్ ఆలోచన పుట్టింది. విద్యను టెక్నాలజీ ద్వారా అందరికీ అందించవచ్చు కదా అని వచ్చిందే బైజూస్. 2015లో లాంచ్ అయినటువంటి బైజూస్ లెర్నింగ్ యాప్ భారత ఎడ్యుకేషన్ రంగాన్నే షాక్ గురి చేసింది. యానిమేటెడ్ వీడియోలు, స్మార్ట్ టీచింగ్, హైటెక్ మార్కెటింగ్, అంతే పిల్లలకు పేరెంట్స్కు బైజూస్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. 2020 ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. స్కూల్స్ అన్నీ మూతపడిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా ఆన్లైన్ ఎడ్యుకేషన్కు భారీగా డిమాండ్ పెరిగింది. అదే బైజూస్కు జాక్పాట్ తగిలినట్టయింది. పెద్ద పెద్ద విదేశీ పెట్టుబడిదారులు ఇదే ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటూ $1 బిలియన్ పెట్టుబడి పెట్టారు. కొద్ది రోజుల్లోనే కంపెనీ విలువ $22 బిలియన్ చేరింది. అంటే దాదాపు మన డబ్బుల్లో 2 లక్షల కోట్లకు పైగా అన్నమాట. టీమిండియా జెర్సీపై బైజూస్ లోగో, షారుఖ్ ఖాన్ యాడ్స్, ఫీఫా వరల్డ్ కప్ స్పాన్సర్షిప్. ఆ టైంలో బైజూస్ పేరు వినని వారు చాలా తక్కువ. అంటే ఏ స్థాయికి వెళ్ళిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్కోసారి మనం పరిగెడుతున్న టైంలో మన కాళ్ళు మనకే తగిలి కింద పడిపోతుంటాం. అచ్చం ఇలాగే బైజూస్ కంపెనీ విషయంలో కూడా జరిగింది. బైజూస్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే, గ్రోత్ అంటేనే విజయం అని నమ్మడం. అదే సమయంలో వరుసగా కంపెనీల కొనుగోలు కూడా మొదలయ్యాయి. వైట్ హ్యాట్ జూనియర్, ఆకాష్ ఇన్స్టిట్యూట్, గ్రేట్ లెర్నింగ్ యాప్, ఎపిక్ వంటి కంపెనీలు 100ల కోట్లతో ముందుకొచ్చాయి. అంతేకాదు భారీగా రుణాలు కూడా తీసుకున్నారు. కానీ మెల్లగా కరోనా పరిస్థితులు నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది. పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆన్లైన్ క్లాసుల క్రేజ్ తగ్గిపోయింది. అప్పుడే అసలు సమస్య బయటపడింది. కానీ ఖర్చులు మాత్రం తగ్గలేదు. ఇంకోవైపు పేరెంట్స్ నుంచి కంప్లైంట్లు రావడం మొదలైంది. బలవంతంగా కోర్సులు అమ్ముతున్నారని, లోన్లు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారని, పిల్లలు వెనుకబడిపోతారని భయపెడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు రావడం షాక్కు గురి చేసింది. అక్కడి నుంచే బ్రాండ్ ఇమేజ్ కూలిపోవడం ప్రారంభమైంది. ఫైనాన్షియల్ రిపోర్టులు ఆలస్యం అవ్వడం, బోర్డు సభ్యులు రాజీనామాలు చేయడం, ఆడిటర్లు కంపెనీ నుండి తప్పుకోవడం, ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోవడం, ఇలా బైజూస్ చుట్టూ అనుమానాలు పెరిగిపోయాయి. అత్యంత ప్రమాదకరంగా పరిస్థితి మారింది. ఒకప్పుడు ప్రపంచాన్ని షాక్కు గురి చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతుంది. వేలాది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇక రీసెంట్గా సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్కు 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. బైజూస్ కథ మనకొక పెద్ద గుణపాఠం. స్టార్టప్ ప్రపంచంలో ఫండింగ్ రావడం సక్సెస్ కాదు, వాల్యుయేషన్ పెరగడం కూడా సక్సెస్ కాదు. నిజమైన సక్సెస్ అంటే లాభాలతో, నమ్మకంతో స్థిరంగా నిలబడడం. ఈరోజు భారత్లో వేలాది స్టార్టప్ కంపెనీలు లాభాల కంటే హైప్ కోసం మాత్రమే పరిగెడుతున్నాయి. అందుకే చాలా వరకు ఒక్కసారిగా పైకి వెళ్ళి అంతే వేగంగా కుప్పకూలిపోతున్నాయి కూడా. బైజూస్ను కూల్చింది వైఫల్యం కాదు, అదుపు తప్పిన విజయం. ఒక టీచర్ కలగా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు భారత స్టార్టప్ చరిత్రలోనే అతిపెద్ద హెచ్చరికగా మారిపోయింది. ఇది కేవలం ఒక కంపెనీ కథ మాత్రమే కాదు, భారత స్టార్టప్ ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక.